వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పులికి గుణపాఠం. ఒక అడవిలో చిన్న పులి ఉండేది. అది ఆడుతూ పాడుతూ ఆ అడవి అంతా తిరుగుతూ ఉంటూ సంతోషంగా జీవించేది. కాని చిన్న పులికి ఒక అలవాటు ఉండేది. ఎవరిని పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని తాను మాత్రమే చేసుకోవాలని ప్రయత్నించేది. ఎవరైనా దాన్ని సహాయం చెయ్యమంటే ఆ పులి సాయంకి మొహం చాటేసేది. ఒకరోజు ఆ పులి అడవిలో ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఒక పెద్ద ముళ్ల గుంపులో పడిపోయింది. ఆ గుంపు ముళ్లలో బాగా చిక్కుకుంది. దాంతో చాలా నొప్పి పడ్డా బయటికి రాలేక నానా కష్టాలు పడసాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్న పులి తనను తాను బయటకు తీయలేకపోయింది. అప్పుడు అది తన పక్కన ఉన్న కుందేళ్లను, పక్షులను మరియు అడవి మిత్రులను పిలిచింది. కాని అందరూ పెద్దగా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే చిన్న పులి ఎప్పుడూ తనకోసమే ఆలోచించి ఎవరినీ సహాయం చెయ్యడం కుదరకపోయేది. చిన్న పులి కాస్త కలత చెందింది. కాని తన తప్పు గుర్తించుకుని సున్నితంగా అందరికీ మళ్లీ సాయం అడిగింది. అప్పుడు అడవి మిత్రులు తమ సహాయం చేయడానికి ముందుకు వచ్చి పులిని ముళ్ల నుంచి రక్షించారు. ఆ రోజు నుంచి పులి తన ఆలోచన మార్చుకుంది. ఎవరికి సహాయం కావాలన్నా సంతోషంగా ముందుకు వచ్చి చేసే మంచి అలవాటు సంతరించుకుంది. కథ సారాంశం: మనం ఎప్పుడూ నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలనే గుణం కలిగి ఉండాలి. అప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు అందరూ మనకు సాయం చేస్తారు. Thank you so much for watching. Please like, share and subscribe.